ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని ఇలాగ కేక్ మౌల్డ్స్ ఉంటాయి కదా, కేక్ మౌల్డ్ని తీసేసుకొని ఇలా కొంచెం ఆయిల్ని వేసి గ్రీస్ చేసేసేయండి. తర్వాత పొడిపిండితో మొత్తం డస్ట్ చేసేసుకోండి. నేను చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా డస్ట్ చేసేసుకోండి. మొత్తం చేసేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోండి. ఇలా మొత్తంగా వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసేసుకున్న తర్వాత దీనిలో పైన గార్నిషింగ్ కోసం కిస్మిస్ కానీ, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి, మీరు టూటీ ఫ్రూటీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను అవెన్లో బేక్ చేస్తున్నాను. మీరు కావాలంటే గ్యాస్ పైన కూడా బేక్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా బేక్ అయిపోయింది కదా. ఇలాంటి ఫ్లఫీ కేక్ మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈ